యేసు తన పరిశుద్ధులతో భూమి మీదకి దృశ్య రూపంలో వస్తాడు. అప్పుడు భూమి మీద స్వర్ణ యుగము ప్రారంభమవుతుంది. యేసు వచ్చి 1000 సంవత్సరాలు భూమిని పరిపాలిస్తాడు. ఆ రాజ్యములో నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, అవినీతి ఉండదు, తెగులు ఉండదు, రోగం ఉండదు, అకాల మరణాలు ఉండవు, లోపము లేనటువంటి రాజ్యం యేసు ప్రభు. ఇప్పుడు ఎలాగా భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని చెప్పుకుంటున్నాము, అమెరికన్ ప్రెసిడెంట్ డాక్టర్ బరాక్ హుసేన్ ఒబామా గారని చెప్పుకుంటున్నాము, వరల్డ్ గవర్నమెంట్ ప్రెసిడెంట్ జీసస్ ఆఫ్ నాజరెత్ అని చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఫర్ 1000 years దేవుడు లేడనే వాళ్ళు ఉండరు, ఇతర దేవతలను ఆరాధించే వాళ్ళు ఉండరు. ప్రపంచమంతా యెహోవాను గూర్చిన జ్ఞానంతో నిండిపోతుంది. 1000 సంవత్సరాలు. ఆ తరువాత పంచభూతాలు లయమైపోతుంది. ముందున్న భూమి ఆకాశము గతించిపోయెను, కొత్త భూమి కొత్త ఆకాశము ఇదిగో నేను చూచితునన్నాడు యోహాన్. దేవుని స్తోత్రం కలుగును గాక. అది ప్రపంచ ప్రళయం. 2 పేతురు 3:10 నెరవేరేది 1000 సంవత్సరాల క్రీస్తు పరిపాలన తర్వాత. అబద్ధ క్రీస్తు వచ్చి 3.5 ఏళ్ళు ఏలేది ఇదే భూమి మీద. తర్వాత అసలు క్రీస్తు వచ్చి ఏలేది 1000 ఏళ్ళు ఇదే భూమి మీద. కనుక ఈ భూమికి ఇప్పట్లో వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, కానీ మన బ్రతుకులకి గ్యారంటీ లేదు. భూమి ఉంటుంది ఇంకో 1000 ఏళ్ళు, ఇంకో 1000 గంటలు నువ్వు ఉంటావని గ్యారంటీ లేదు. భూమి ఉంటుంది ఇంకో 1000 ఏళ్ళు, ఇంకో 1000 నిమిషాలు నువ్వు బ్రతుకుంటావని నీకు గ్యారంటీ లేదు. గనక త్రికాల వేది, త్రికాలజ్ఞుడిగా సర్వ ప్రపంచ చరిత్ర ముందే రాసి నెరవేరుస్తున్న ఈ బైబిల్లోని దేవుడు యేసును నీ సొంత రక్షకునిగా నీవు అంగీకరిస్తే బ్రతుకున్నా మంచిదే, వెళ్ళిపోయినా మంచిదే. యేసును హృదయంలో చేర్చుకున్న వాళ్ళు బ్రతుకుంటే సమాధాన, శాంతి, సంతోషాలతో జీవిస్తారు. మరణిస్తే నిత్యమోక్ష మహిమలో చేరుతారు. అది మనకు అవసరమైన సువార్త. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన.